హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పక్కా కొలతలతో టమాటో పండు మిర్చి పచ్చడిని ఎలా పట్టాలో వీడియోని షేర్ చేస్తానండి. ఇలా కానీ పచ్చడి చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం పైనే నిల్వ ఉంటుందండి. పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తాలింపు వేసుకొని తినవచ్చు. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ పచ్చడి అన్నంలోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలో నేను ఈరోజు టమాటోలను ఉడకబెట్టి పచ్చడిని చేస్తున్నాను. ఒకవేళ మీకు టమాటోలకు బదులుగా గోంగూరను కూడా వేసుకోవచ్చండి. అది గోంగూర పండు మిర్చి అవుతుంది. సో ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. రుచి మాత్రం ఎలా చేసినా సరే అదిరిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మరి ఈ పచ్చడి కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు పండు మిర్చి తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఈ పండు మిర్చిని బాగా క్లీన్ చేసుకొని తడి అంతా పూర్తిగా ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు అదే పండు మిర్చికి నేను ఇక్కడ 1/2 kg వరకు పండు టమాటోలు తీసుకున్నాను. అలానే 100 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను. మీకు ఎగ్జాక్ట్గా మెజర్మెంట్స్తో పాటు చూపిస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ పైన ఏదైనా ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు మెంతుల్ని వేసుకోండి. మెంతుల్ని ఒక 2 నిమిషాల పాటు తక్కువ మంట మీద మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. వీటిని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కలు, చింతపండును కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అలానే చింతపండులో పిక్కలు, పీచులు ఏమైనా ఉంటే తీసేసుకోండి. అలానే కొత్త చింతపండు అయితే పచ్చడి నలుపుగా కాకుండా కొంచెం కలర్ఫుల్గా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చింతపండును వేసుకొని బాగా కలుపుకుంటూ మెత్తగా గుజ్జులాగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటో ముక్కలు ఉడికేలోపు ఈ పండు మిర్చి ముచ్చికలు తీసేసుకొని ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను తీసుకున్న ఈ పండు మిర్చి ఎక్కువగా కారం అయితే లేవు. సో కారం బట్టి పులుపునైతే అడ్జస్ట్ చేసుకోవాలి. పండు మిర్చిని ముచ్చికలు తీసేటప్పుడు కూడా కొద్ది గొప్ప తడున్న పొడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా పండు మిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు టమాటో ముక్కలు చూసారా, ఈ విధంగా మెత్తగా గుజ్జులాగా ఉడికిపోతవి. మధ్యలో కలుపుతూ ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఉడికించుకున్న ఈ టమాటో గుజ్జు పూర్తిగా చల్లారిపోవాలి. నేను ఇక్కడ ఈ పచ్చళ్ళలోకి ఒక 2 వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి పెట్టుకున్నానండి. అలానే ముందు ఫ్రై చేసుకున్న మెంతుల్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఈ పచ్చళ్ళలోకి ఒక 1/2 కప్పు వరకు గట్టి ఉప్పు తీసుకున్నానండి. ఇప్పుడు పచ్చడిని అయితే గ్రైండ్ చేసుకుందామండి. ముందుగా గ్రైండ్ చేసే ముందు చేతులు కానీ మిక్సీ జార్ కానీ ఏమైనా తడి ఉంటే మాత్రం నీట్గా క్లీన్ చేసుకోండి. నేను ఇక్కడ 2 వాయిల కింద గ్రైండ్ చేస్తున్నాను. మిక్సీ జార్లోకి ముందుగా పండు మిర్చిని వేసుకొని ఉడికించుకున్న ఈ టమాటో గుజ్జును కూడా కొద్దిగా వేసుకొని కొద్దిగా మెంతి పొడి, అలానే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, కొద్దిగా సాల్టు, కొంచెం పసుపు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగతా వాయిని కూడా అన్నీ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 వాయిల కింద గ్రైండ్ చేశాను. మీకు వీలుంటే ఒకటే వాయిలో మొత్తం అన్నీ కూడా వేసేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. సో 2 సార్ల కింద గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఒకసారి పచ్చడిని అయితే బాగా కలుపుకోండి. పూర్తిగా కలిసే విధంగా అడుక్కి పైకి బాగా ఒకసారి గరిటెతో కలుపుకోండి. వీలుంటే చేయితో కూడా కలుపుకోవచ్చు. ఇలా కానీ పచ్చడి పెట్టుకున్నామంటే సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి. ఇలా పెట్టుకున్న పచ్చడిని మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే సంవత్సరం వరకు ఉన్నా కూడా అదే కలర్తో ఉంటుందండి. పచ్చడి చాలా బాగుంటుంది. సో నేను ఈ పచ్చడిని ఇక్కడ గాజు సీసాలోకి అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఇలా పచ్చళ్ళని ఎప్పుడైనా గాజు సీసాలోకి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే ఎక్కువ రోజులు ఉంటాయండి. సో ఈ పచ్చడిని మనం అన్నంలోకే కాదు, రెగ్యులర్గా టిఫిన్స్లో కూడా వేసుకొని తినొచ్చండి. సో మిగిలిన పచ్చడిని అయితే కొద్దిగా తాలింపు వేసి చూపిస్తున్నాను. చూసారు కదా, పక్కాగా ఇదే కొలతలతో ట్రై చేయండి. పచ్చడి చాలా బాగా కుదురుతుంది. ఎప్పుడు కూరగాయలతో తిని బోర్ కొట్టిన పచ్చడిని ఒక్కసారి ఈ విధంగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకొని తినేయొచ్చు. మరి కొంచెం మిగిలిన పచ్చడిని అయితే తాలింపు వేసానండి. ముందుగా ఆయిల్లో లైట్గా తాలింపు దినుసులు, అలానే వెండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇంగువ వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పచ్చడిని వేసుకొని ఒక 2 నిమిషాలు తక్కువ మంట మీద ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. అంతేనండి, సింపుల్గా పండు మిర్చి టమాటో పచ్చడి రెడీ అయింది. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.